నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ మంత్రి పేర్ని నాని గారి పైన కేసు నమోదు చేశారు. ఇంతకీ ఈ కేసు ఎందుకు నమోదు చేశారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న మొన్నటి దాకా చూసుకుంటే అంబటి రాంబాబు మీద కేసు ఫైల్ చేశారు, జైలుకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసు అని చెప్పేసి ఇంకొక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్టయితే ఇంక ఇది వరుసపెట్టి ఒకరి మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే దాడి అంటే ఈ అరెస్టుల దాడి, కేసుల దాడి అని. ఇప్పుడు పేర్ని నాని గారి పేరు కూడా తెర మీదకి వచ్చింది, ఆయన మీద కూడా కేసు నమోదు చేశారని చెప్పేసి వార్త అయితే బయటకు వచ్చింది. సార్, ఏంటంటారు, అసలు ఏం జరిగింది? జరగడం ఏం లేదమ్మా. వీళ్ళకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మనోభావాల యుగం అన్నది మొదలైంది. వచ్చి గులివిందగించి సామెతోటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైనా మంచి మర్యాదతో సంబోధించారేమో ఒకసారి కనుక్కోవరనైనా. ఇష్టం వచ్చినట్టు మాడారు. కానీ అదే రివర్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో మాడేశారని, ఏదో చేసేసారని వాళ్ళు విపరీతమైన ప్రొవకేషన్తో ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక వాయిస్ మాడ్యులేషన్స్ ప్రతిదీ ఇది తప్పు, ఇది మీరు చేస్తుంది బండబూతు, అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అన్న కంటెస్ట్లో 24/7 దుల్లగొట్టి దూపం వేస్తుంది ఎవరంటే ఒకళ్ళు అంబటి రాంబాబు గారు, ఇంకోళ్ళు పేర్ని నాని గారు. వీళ్ళిద్దరు గొంతుకులను తట్టుకోలేక చచ్చిపోతున్న తెలుగుదేశం కూటమి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ, దమ్మిడికి పనికిరాని బీజేపీ. ఈ ముగ్గురిని మీరు జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చనేర్కి సమాధానం కావాలి. క్వశ్చనేర్కి సమాధానం కాకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు స్ట్రాటజికల్గా పర్సనల్ దాడికి దిగిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనకు వ్యవస్థతో పని ఉండాలి. ఇప్పుడు సీజ్ ద షిప్ దగ్గర నుంచి మొదలైంది. ఏడేళ్ల ద్వారంపూడి చంద్రశేఖర్ మీద అలో లక్ష్మణ అని ఏడుపు, నెక్స్ట్ పేరు నాని మీద అలో లక్ష్మణ ఏడుపు. అవుట్కమ్ ఏముండదు. కానీ ప్రజల్లోకి ఒక నెగిటివ్ న్యూస్ని పెనట్రేట్ చేసి దానిలోంచి ఒక అవుట్కమ్ డిరైవ్ అవుదాం అన్న దగ్గర వాయిస్ మాడ్యులేషన్స్తో కంటిన్యూస్గా పటా 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 పటా. అలా నువ్వు బిజినెస్ మ్యాన్ సినిమా చూసావా? అందరూ చూడాడు, ఒకటి చెప్పగానే పటాలు మళ్ళీ నెంపగా కొడతాడు. మనకు మీమ్స్లో వస్తూ ఉంటుంది చూసావా, వన్ షాట్ రీల్స్లో. అబద్ధం చెప్పగానే మహేష్ బాబు బ్రహ్మాజీ గడికి పడాలు మనం కొట్టింది ఒకటి ఉంటుంది. అలా ప్రతిదీ అంబటి రాంబాబు గారు అండ్ పేరు నాని దగ్గర నుంచి వాళ్ళకి తగులుతున్నాయి. ఫిజికల్గా కాదు, చస్సి అబద్ధం దొరికిపోయాం రా బాబు, చస్సి అబద్ధం మళ్ళీ దొరికిపోయాం, చస్సి అబద్ధం మళ్ళీ దొరికిపోయాం అన్న కంటెస్ట్లోనే ఉన్నారు వాళ్ళు. అప్పుడు వాయిసెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకో, ఉదాహరణకి గట్టిగా అథెంటికేటివ్గా ఈ విషయాన్ని మీద పూర్వపరాలన్నీ. ఇప్పుడు దానికి విజయ్ కేసరి ఉన్నాడు, చిన్నపిల్లడు, అయినా చక్కగా చేస్తున్నాడు, అంత చక్కగా మాడతాడు ఆ కుర్రాడు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అతని మీద కూడా కడుపుమంట చేశారు కదా, అతని క్యాస్ట్ మీద. అతని ఇంకేం ఉండదు అన్నమాట. అంటే తన క్యాస్ట్ కూడా వీళ్ళు కేసు వేసిన తర్వాత చాలా మందికి తెలిసింది. అసలు తెలియదు. ఇప్పుడు మా కోదండరామ్ గారు ఉన్నారు, మా ప్రొఫెసర్ కోదండరామ్ గారు. ఆయన క్యాస్ట్ ఎవడని అడుగుతాడు, అరే ఆయన ఉద్యమంలో మాకు ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద చూస్తాం మేము. ఆయన క్యాస్ట్ ఏంటి అంటే వీళ్ళు బుర్రలేని సన్నాసేదాలని అర్థం. నాకు రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, వాక్ స్వతంత్రం. నీకు ఇచ్చిందా లేదా? అందరికి ఒకటే ఉంటుంది కదా. ఓవైసీ గారికి ఇచ్చిందా లేదా? అందరికి ఒకటే. అలాగే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనుకుంది, ఆయనకి ఇచ్చింది లేదా? అంటే కుల మతాలకు అతీతంగా రాజ్యాంగం మన అందరికీ సమానం అయినప్పుడు, వాక్ స్వతంత్రం మనకు ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకు బాధ వస్తుంది అంటే వీళ్ళ దగ్గర నోరులో నాలిక లేవు, అబద్ధాలు మాట్లాడడానికే వీళ్ళు ఉన్నారు. నిజాలు నెక్కచ్చిగా ఉంటాయి కదా. నిజాలు ఎలా ఉంటాయి? పట్ట మనం నెంపగా కొట్టినట్టు ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు మా నాన్న ఉంటాడు, ఎలా ఉంటుంది, స్కూల్కి ఎందుకు వెళ్ళలేదురా అని అడుగుతాడు. ఎగ్జాంపుల్ మనం ఏడు చెప్తాం, అరికథలు. నేను ఇలా వెళ్తుంటే సైకిల్ పంచర్ అయింది, అలా వెళ్తుంటే మా మాస్టర్ గారు కనిపించి హోంవర్క్ అడిగితే నేను చేయలేదు కాబట్టి అనేవి అరికథ కాలక్షేపాలు తప్ప వాస్తవాలు చెప్తావా? నాన్న నాకు తప్పు చేశాను వెళ్ళలేదని డైరెక్ట్ చెప్పగలవా? దానికి ఏం చేస్తాడు నాన్న, పట్టమనోడు పీకుతాడు. అదే పీకుడు వీళ్ళకి జరుగుతుంది. వాస్తవాలు ఎలా ఉంటాయమ్మా వీళ్ళకి? ఈ తపేలా ఛానల్ ముఖ్యంగా, ఎవడోడు తపేలా అంటే ముష్టి కిరసనాయల వ్యాపారం గాడు, పెట్రోల్ బంకు కంచాలోడు, మూడోగా పౌడర్ డబ్బావాడు, పచ్చళ్ళోడు. ఈ నలుగురు ఏంటంటే పుట్టుక నుంచి అబద్ధాలు రాసుకుంటూ వచ్చారు. అప్పుడు ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడు దిక్కు, రెండోది ఏంటి, ఏ మొక్క లేని దగ్గర గంజాయి మొక్కే మహావృక్షం. ఈ దిక్కుమాల యాభరాశి రాతలన్నీ భరించి రోజు తెల్లారిసక ఇంటి ముందు ఆ దైద్రగూడి పేపర్ తప్ప ఇంకో దివసం లేదు కదా మనకి, అవునా కదా. ఇంగ్లీష్ పేపర్లు మన స్టేట్ న్యూస్లో ఎంత రాస్తారు, బుడంకే ఎంత రాస్తారు. అంచేత ఈ దిక్కుమాల పేపర్లే చదివి సరించిపోయి ముసలోళ్ళు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముసలోళ్ళు అందరికీ నిజాలు గ్రహించే పరిస్థితిలో ఉండలేడు. వాళ్ళు అలాగా ఎప్రటైజ్ చేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు నీకు ఒకటి ఉంటుంది చూడు, ప్రీ కన్సీవ్డ్ నోషన్ మైండ్ సెట్లో ఒక విత్ ఎబ్రివేషన్. మనం ఎలా చూస్తాం, ఎవరినైనా ప్రీ కన్సీవ్డ్ మైండ్ అంటారు. ఎలా అంటే విత్ ఎబ్రివేషన్. సిరి అనగానే ఒక యాంకరు,
ఈ అమ్మాయి ప్రశ్నించేస్తుంది, ఈ అమ్మాయికి నేను సమాధానం చెప్పాలి, ఈ అమ్మాయి పలానా ఛానల్లో పనిచేస్తుంది, ఇవన్నీ బుర్రలో నాకు రీల్ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక మీనింగ్తో, అటాచ్డ్ మీనింగ్తో నీ గురించి మాట్లాడడం. అది కాకుండా నేను ఇవాళ వచ్చి నేను హ్యావ్ టు డూ ఫ్రెష్ ఇంటర్వ్యూ విత్ సిరి అనుకో, నేను కూర్చున్నాను అనుకో, అమ్మ నువ్వు అడుగు అని చెప్తాను, నువ్వు అడుగుతావు, నేను చెప్తాను. కానీ ఇదంతా ఈ అమ్మాయి ఒక ట్రాన్స్లో ఉంటుంది. ఉదాహరణకి ఈ అమ్మాయి తెలుగుదేశం ఫేవరు, లేకపోతే ఈ అమ్మాయి జనసేన ఫేవరు, ఈ అమ్మాయి వైఎస్ఆర్సీపీ ఫేవరు, లేకపోతే బీజేపీ ఫేవరు, కాంగ్రెస్, ఇదంతా నేను మైండ్లో ఫిక్స్ చేసుకుని వచ్చాను అనుకో, ఒక ఫ్లూయెంట్ ఇంటర్వ్యూ ఉంటుందా? అలాగే ప్రజల్ని ఏం చేశారంటే వీళ్ళు ఎలివేషన్స్ అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే లోకేష్ గారు, అక్కడికి నేను కొంతల రామకృష్ణ చూడు, తలా తోక ఉందా? ఆయన స్థాయి ఏంటి? రాష్ట్రంలో మంత్రి చేసిన చిన్న పిల్లడు దేవాంశ్ గురించి ఇంకేడు తెలిసి అని మాట్లాడుతుండు. నేను అయ్యన్న పాత్రుడు గారు లాగా వీళ్ళందరిలాగా బొడ్డు కోసిన కానించే అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీ లాగా తెలుగుదేశంలో ఉండి ఉద్ధరించి ఊళ్ళు వెళ్తే ఈయన కళ్ళ ముందే కొడుకు పుట్టడం చూసాడు, మనవడ పుట్టడం చూసాడు, హరికథలు చెప్పడం వస్తుంది. ఇది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా సరే మనం అన్ని భరించాల్సి వస్తుంది. ఇలా వాళ్ళ సెట్ ఆఫ్ ఆడియన్స్ని మొత్తం రాష్ట్రం అంతా తయారు చేసి కూర్చున్నారు. దీనికి కొనతల రామకృష్ణ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనకి. ఆయన నిన్న ఎలా మాట్లాడాడో అలా తెలుగుదేశం పరంగా ఎవరైతే ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పేరు నాయన గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ ఏమని మాట్లాడతారు? రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాంగ్రెస్ని ఎదిరించి వచ్చాడు, ఇలా టెలివిజన్లు ఏమైనా ఉంటాయా? ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఆయనతో ముందుకు వెళ్తున్నాడు, ఎలా పని చేస్తున్నాడో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆయన చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవట్లే. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఏమని చెప్పాలి? మా నాన్న ఖర్జూరం నాయుడు, మా నాన్న మోనమ్మ, మా అమ్మ మోనమ్మ అని గర్వంగా చెప్పాలి. ఆయన ఏ రోజున ఆ మాట చెప్తారా? ఎన్టీ రామారావు గారు ఆయన ప్రస్థాపించిన పార్టీ ఆయనది, ఈయన ఎలివేషన్స్ అటు. కానీ పుట్టుముచ్చిన వరకు రామారావు గారికి ఇల్లే కదా. కానీ ఎలివేషన్స్తో రామారావు గారి దేవుడు అని మనం నమ్మాలి. నిజంగా నేను నువ్వు గౌరవించే రామారావు గారికి వీళ్ళు ఎలివేషన్స్కి అవసరమా, మనం చేస్తున్న పని అవసరమా? ఇది మనం గ్రహించాలి. వాళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే, ఈ తపేలా ఛానళ్ళు, ఈ దిక్కుమాల పేపర్లతో జనాలకి ఇలా హిప్నటైజ్ చేసి పెట్టారు. అంటే ఇలా రామారావు గారు చూడు చిన్నప్పుడు తిరుపతి నుంచి వెళ్ళి వెంకటేశ్వర స్వామి కాశారు, మీరే సార్ శ్రీకృష్ణుడు అని అలా ఈయనకి ఎలివేషన్లు వీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టారు. సో దీంట్లో ఏమవుతుందంటే, ఎవడైనా సరే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని కన్విన్స్ చేసిన వాళ్ళు, ఉదాహరణకి వాళ్ళకి 40% ఓటు బ్యాంకు, ఆ 40% వాళ్ళు ఎలా తయారయ్యారంటే సైకిక్ మెంటాలిటీతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పెద్ద ఆయన మా గురువు గారు అందరికీ, ఆయన కూడా వాళ్ళు హెసిటేట్ చేయట్లే. బెదిరింపు కాల్స్ వెళ్తున్నాయండి అసలు. అంటే నేను అంటుంది అవతల మనిషి స్థాయి ఏంటి, అవతల ఆయన ఏ వృత్తిలో ఉన్నాడు, ఆయనకున్న యాక్సెస్ ఏంటి, ఆయన ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నాడు, దేని మీద అవగాహన తెచ్చుకుని మాట్లాడుతున్నాడు అన్నది వీళ్ళకి అవగాహన లేదు. వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బదనాం చేసే కాన్సెప్ట్లో ఉన్న దగ్గర వీళ్ళు ఎవరిని పడితే అని అలా బదనాం చేసుకుంటూ వెళ్ళిపోయే కాన్సెప్ట్లోనే ఉన్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం ఎవడు మాట్లాడినా ప్రజల్లో వాడు శత్రువే. మనం ఇంకా చెడ్డోళ్ళ కింద లెక్క. అంటే ఉన్నట్టు మాట్లాడితే మనం ఇప్పుడు ఎవరో మాలా జర్నలిస్టులు ఉంటాం, ఒక కంపారిజన్ ఉంటుంది. 5 ఏళ్ళు నువ్వేం చేసావు, 5 ఏళ్ళు నువ్వేం చేసావు, రెండు చూసి మాడతాం. చేసింది ఏం లేకపోయినా అల్లప్పుడు అలా తపేలా ఛానల్లో వాడు చెప్పాడు కదా, హైటెక్ సిటీ ఈయనే కట్టాడని. హైటెక్ సిటీ ఎవరు కట్టాడంటే ఈరోజు ఎందుకు కట్టారో, ఎలా కట్టారో ముందు దాని పూర్వపరాలు ఏంటో తెలుసుకోకుండా ఉంటాం. అవుటర్ రింగ్ రోడ్ ఈయనే కట్టాడు, ఎలా కట్టాడు, ఎందుకు కట్టాడు, ఏం కట్టాడు, ఎంతసేపు ఒకటే. ఇప్పుడు వాళ్ళ సెటప్ మైండ్లో ఎలా ఉంటుంది? రైజ్ మైండ్ స్పేస్కి 28 ఎకరాలు ఇచ్చాం. నిన్న అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో ఒకడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాడు హ్యాపీగా 4, 8, 29 టవర్లు కట్టాడు. అక్కడ కట్టి వాడు వ్యాపారం చేసుకుంటాడు. కొనుక్కున్నాడు, రెంట్ కడుతున్నారు మిగిలిన వాళ్ళు. రైజ్ మైండ్ స్పేస్లో మాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ల్యాండ్ మార్క్ అది. సో వాడు రియల్ ఎస్టేట్ చేయడానికి మనకేంటి బాధ? దానికి ల్యాండ్ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలంటారు? యు గాట్ ఇట్. ఇప్పుడు ప్రభుత్వం ఎస్టీపీ పరివ్యూలో ఆ రోజు ఫస్ట్ హైటెక్ సిటీ కట్టింది. హైటెక్ సిటీ కట్టినప్పుడు ఏమైంది? సాఫ్ట్వేర్ కంపెనీకి ఫ్రీ ఇచ్చిందా? ఛార్జెస్ దగ్గర రెంటే కదా. కానీ వ్యవస్థ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చింది. కానీ ప్రైవేట్ వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాడి సంపద సృష్టించుకోవడానికి మీరు ఎందుకు మార్గాలు ఇస్తున్నారు? యు గాట్ ఇట్. ఇప్పుడు ఇదే ఎస్టీపీ టవర్స్ లాంటివి మనకి హైటెక్ సిటీలో టవర్స్ 10, 20 రైజ్ మైండ్ స్పేస్లో కూడా హైటెక్ సిటీ టవర్సే కట్టమను చంద్రబాబు నాయుడు గారిని, ఎవరు కాదను. కట్టి దాని మీద రెంట్ గవర్నమెంట్కి నికర ఆదాయం రెవెన్యూ మాడ్యూల్ వస్తుంది. దీని గురించి కూడా మాట్లాడతాం. లేదు మేము రైజ్ వాడికి ఇచ్చాం, టీసీఎస్ వాడికి ఇచ్చాం, వాళ్ళందరికీ 99 పైసలకి ఇస్తే వాళ్ళు ఎప్పుడో కడతారు ట్యాక్స్. ఫారెన్ బిల్డింగ్ ఎలా ఉంటుందో మాకు తెలుసు, అప్పుడు నేను సాఫ్ట్వేర్లో పనిచేసి వచ్చా. ఎంత కడతారు నీకు ట్యాక్స్, ఏం చేస్తున్నారు? ఇవన్నీ ప్రజలకి ఎక్కడ అర్థమయ్యేలా అవడానికి చెప్తే ఆయన్ని పగబెట్టేస్తున్నారు. ఆడికి ఎలా నెరేషన్స్ ఇస్తారంటే, టీసీఎస్లో మీ అబ్బాయి పనిచేయట్లేదా,
చంద్రబాబు గారు తేబట్టే కదా టీసీఎస్ ఇక్కడికి వచ్చింది. నరేషన్స్ చూడు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు వ్యాపారం చేసుకుంటుంటే గాంధీ గారు ఎందుకు ఉద్యమం చేశారు అన్నట్టుగా ఉంటుంది. అవును సార్. నీకు అర్థమైందా? ఆడొచ్చి వ్యాపారం చేస్తున్నాడా, మన మీద పెత్తనం చాలా అవుతున్నాడా, మన సంపద దోచుకుంటున్నాడా, ఇది మాట్లాడమంటే సంపద సృష్టిస్తానని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు. ఇది హెడ్డింగ్. నీకు అర్థమవుతుందా? సంపద సృష్టి అన్నారు సార్ నిజంగానే. నువ్వు ఇందులో దూరక మధ్యలో ఇప్పుడు సంపద సృష్టిస్తా అన్నాడు. ఏం చేయాలి? నేను చెప్పిన మార్గంలో ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక చంద్రబాబు నాయుడు గారికి టెన్యూర్ అంతా పనిచేసి ఉంటే ఇవాళ హైటెక్ సిటీల టవర్స్ అన్ని ప్రభుత్వ పరంగా కట్టి దాంట్లోంచి ఆదాయ వనరు స్టేట్ ఖజానాకి వచ్చేలా మార్గం క్రియేట్ చేసి ఉంటుంది. అవును సార్. ఇది కరెక్టా? అది కరెక్టా? ఇదే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు నేను మాట్లాడితే ఏమన్నాడు, కాగ్నిజ్కి ఇచ్చాను తప్ప, టీసీఎస్కి ఇచ్చాను తప్ప. టీసీఎస్ ఆఫీస్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో? కాగ్నిజెంట్ ఎక్కడుంది? అది అడుగుతున్నాను నేను ఎప్పటి నుంచో. ఆడు ఇక్కడ పని చేసుకుంటుండు ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు ఉదాహరణకి మనకి నానక్రామగూడలో మైవోముడు ఎవడో కొన్నాడు మొన్న 150 కోట్లు పెట్టి. కొనడం లేదా? ఆడు రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, గంగలో దూతాడు, పవర్ ప్లాంట్ పెడతాడు, ఏదో పాడు వాడు తెచ్చిన ప్రభుత్వం 150 కోట్లు వచ్చాయి. అలా నీకు ప్రభుత్వానికి వచ్చే మార్గం పెట్టి నువ్వు ఏదైనా కట్టించుకోడతావు. అట్లాంటి ఇంతవరకు జరగలేదు కదా సార్. ఈ 18 నెలల కాలంలో ఇంతవరకు అవ్వాలి. అసలు ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు జరగలే. రూపాయి ఆదాయ వనరు వచ్చే మార్గం ఎప్పుడు లేదు. అడ్మినిస్ట్రేషన్ అని మాట్లాడతారు కదా సార్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్? ఇప్పుడు ఉదాహరణకి లెక్కరు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నేను అమ్ముతున్నాను అంటే ప్రభుత్వం అమ్ముతుంది, రూపాయి వచ్చిందంతా ఖజానాకే వచ్చింది. వీళ్ళు ఉన్న బుడబచ్చకాయలందరికీ కాంట్రాక్ట్లు ఇచ్చి ఆడు సంపద సృష్టించుకోవడానికి నేను సంపద సృష్టిస్తాను హెడ్డింగ్ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా సార్? బెల్ట్ షాప్లకి దీనికి చాలా తేడా ఉంది సార్. తేడా ఉండకుండానే కదా ఆయన చేశాడు. అది మీకు నచ్చదు కదా? అది తప్పు కదా సార్. ఆ రకంగా చేయడం తప్పు అని చెప్పడం. ఇప్పుడు వీళ్ళు సాగు వచ్చింది. ఇప్పుడు పేరునానికి అంబట్రాంబాబుకి సాగు ఏటి వచ్చిందిరా బాబు అంటే ఇది సాగు వచ్చింది. మేలడు ఏం మాట్లాడినా లేదా నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడినా జరుగుతున్న ప్రాబ్లం ఇదే కదా. గురుగారు మాడుతుంది ఏంటి, అరే లడ్డు కల్తీ అంటున్నావు, ఏందిరా కల్తీ, ఇది ఏదిరా కదా అంటే ఆయనకి ఏంటి చెప్తుండ్రు, ఇదన్నీ కలిసిపోయారు, డబ్బులు ఇంత ముట్టాయి, ఇంత వేసారు, కావాలనే ఉన్నది కూడా లేనట్టు చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు బెదిరింపు కాల్స్ ఏంటి సార్? లోకేష్ గారి వారికి తీసుకెళ్తే లోకేష్ గారు మరి మాట్లాడొచ్చు కదా నిజంగా. ఇప్పుడు నాగేశ్వరరావు సోషల్ మీడియా మీద చట్టాలు చేసేస్తుంటారు కదా. మీకైతే చట్టాలు వేరే చేసుకుంటుంటారా? మాటలు తిట్టమని, కొట్టమని, చంపమని. ఇప్పుడు నాగేశ్వరరావుకి కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ వస్తే లోకేష్ గారికి తీసుకెళ్తే అక్కడ తను ఎందుకు మాట్లాడలేదు సార్? మాట్లాడాలి కదా. సరే సార్ నేను చూసుకుంటాను, ఏదో ఒకటి హామీ అని ఇవ్వాలి కదా. ఏమైనా హామీ ఇస్తారు? అలో రామి ఇవ్వడానికి ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రెండు కరెక్ట్గా ఉండాలి. నిజంగా చెప్తున్నాను, మా ప్రొఫెసర్ గారిని అలా తిట్టడం నేను ఖండిస్తున్నాను. నాట్ యాక్సెప్టబుల్, నాట్ అట్ ఆల్ టాలరబుల్. ఇప్పుడు కూడా ఈ కేసులు ఒకరు వెనకాల ఒకరు అసలు దేనికోసం ఈ కేసులు వేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. మీరు చూసుకోండి, లుక్ ఎట్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరేండి. ఇల్లులు ఇరగొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఇప్పుడైతే కేసులు పెట్టే దగ్గర పేరుందని కొడాలని ఉన్నారు. వంశీకి అయితే ఇల్లు ఇరగొట్టరు, లోపటేశారు. జోగి రమేష్లను ఇల్లు ఇరగొట్టరు, లోపటేశారు. అంబటరాంబాబు ఇల్లు ఇరగొట్టరు, లోపటేశారు. నన్నపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ఇరగొట్టరు, లోపటేయడం ఒకటే తక్కువ ఉంది. అలా నువ్వు క్రానికల్ ఆర్డర్లో ఎన్ని ఇష్యూస్ అని తీసుకో, మోర్ దాన్ 20+ ఇష్యూస్ అయ్యి అక్యుములేటివ్ ఉన్నాయి. అందరూ ప్రజాప్రతినిధులే, అందరినీ దొల్లగొట్టేశారు. ఏమొస్తుంది సార్ వీళ్ళకి ఇంత ఇలా చేస్తుంటే? సాడిస్టిక్ ప్లెజర్. ఒరిజినల్గా ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు నీ మీద ఏదో కోపం ఉందనుకో, నీకు 2 జల్లలు కొట్టాలో నేను తిట్టాలి అనుకుంటాం, కానీ నీ ఆస్తులు నీ వంశాలను నాశనం చేయాలనే కాన్సెప్ట్ ఎవరికైనా ఉంటుందా? ఉంటే వాళ్ళని ఏమనాలి? నువ్వేమనాలి? నేనైతే సైకోనే అంటాను. సైకోటిక్ మెంటాలిటీ ఎవరికి ఉందో చూసుకో ఒకసారి. కానీ జగన్ గారు సైకో అంటారు అంటే చూడు, వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, మన రజనమ్మ బయటకు వచ్చింది జనసేన నుంచి. ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది? నిన్నటి దాకా తను ఎంత కదన్నా కమిటెడ్ సోలే కదా ఫర్ పార్టీ. బయటికి రాగానే ఇమీడియట్గా హ్యూమిలేషన్, డిబేట్లో కాలం నీళ్ళు పెట్టుకుంది. అంటే నేను ఏదో అమ్మాయికి సింపతి అని కాదు, జనరలైజ్ చేసి చెప్తున్నా. అంటే వాట్ ఈస్ దేర్, నీ దగ్గర ఉన్నంత కాలం అది కాకి బంగారం అయినా బంగారం అనే చెప్పాలి. బయటికి వెళ్ళగానే అది కాకి బంగారం అయిపోతుంది. నువ్వు గమనించావు అది? అవును సార్. ఇక్కడ నీకు ఒకటే గుర్తుంచుకో, తప్పుని తప్పు అని చెప్తే వాళ్ళవాడు చెప్పినా తట్టుకోలేరు. వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. దబాయించేసుకుంటూ వెళ్తూ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం డిబేట్లు ఎట్టి ఇంజెక్ట్లు చేసి పోలియో చుక్కలు వేసినట్టు అందరికీ చుక్కలు వేసి వచ్చి అనుకుంటే ఇలాగే ఉంటుంది. అంచేత పేరునాని గారి మీద కేసు పెట్టారు, పేరునాని గారికి ఉపద్రవం ఉంది. ఎప్పటి నుంచో మేము ఉన్నాం. అంబటరాంబాబు గారు ఎప్పటి నుంచి చెప్తున్నారు, నన్ను అరెస్ట్ చేయండి, నేను బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నాను, నేనే మోయింపడినని చెప్తున్నారు. నిన్న కూడా తగ్గేదే లేదన్నాడు. ఒరిజినల్ కాపు తగ్గే ప్రసక్తే లేదని చూపించాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈల్డ్ ఎత్తు 15 ఏళ్ళు మీరే ఉండండి ముఖ్యమంత్రిగా, మీ కింద నేను ఉంటానంటుండే. అట్నుంచి ఒక స్టేట్మెంట్ ఉందో చూడు,
ఈ 25 ప్రతి డాష్లో చెప్తున్నాడు 15 ఏళ్ళు మేము కలిసి ఉంటాం సఖ్యం. తెలుగుదేశం నుంచి ఆ స్టేట్మెంట్ ఎవరి దగ్గర నుంచి ఉందా? ఏ ఇంతవరకు అసలు అట్లాంటి పైపచ్చిన జనసేన వాళ్ళు మాట్లాడతారు మన అరవ శ్రీధర్ విషయంలో. ఎవడికి పడితే ఆడికి స్థాయి లేని వాడికి టికెట్లు ఇస్తానా? ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మీలా కోటేశ్వర్లు కోటాను కోట్లు వ్యాపారాలు చేసిన వాళ్ళకి ఇస్తారనుకుంటున్నారా? అంటే స్థాయి లేకపోవడం అంటే ఏంటన్నట్టు సార్ వాళ్ళకి అంటే అర్థం ఏంటి అది? ఇప్పుడు అరవ శ్రీధర్ విషయం అంటే వేరేది. వాళ్ళు చిట్చాట్లు అదే చెప్పారు నిన్న. మీడియా చిట్చాట్ ఒకటి ఉంటుంది కదా, వీళ్ళిద్దరు నుంచి ఊళ్ళు వెళ్ళి లోపల మనకి పెద్ద పెద్ద శాసనాలు చేసి తిరగబడిపోయిన దానికి బయటకు వచ్చి చిట్చాట్ ఒకటి వాళ్ళతో. స్థాయి లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చారంటే 13 మంది మీకు పార్టీ కాని వాళ్ళకి ఇచ్చారు కదా తెలుగుదేశం వాళ్ళకి. మరి వాళ్ళ గురించి మాట్లాడండి. మీరు పెద్ద మేధా సంపత్తి మేధా పార్కర్ వారసులు కదా, మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారు ఒకసారి చూడు. అంటే తన దగ్గర ఉన్నప్పుడు పొరపాటును కూడా కడుపులో పెట్టేసుకుంటారు, కంగారు పిల్లలు పెట్టినట్టు. ఇప్పుడు నిజాలు మాట్లాడితే మాత్రం కోపాలు వస్తే ఆ కోపంలో అరెస్టులు చేస్తారు, కొట్టేస్తారు, తిట్టేస్తారు, చంపేస్తారు కూడా. మరి వాళ్ళు మాత్రం సైకో అనేస్తారు వాళ్ళని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని. అసలు సైకో మెంటాలిటీ ఎవరికి ఉందో చూసుకో ఒకసారి. ఇదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు సార్. మరి ఎక్కడ ఏదైనా జగన్మోహన్ రెడ్డితో మొదలెట్టి జగన్మోహన్ రెడ్డితో కంక్లూడ్ అవుద్ది వాళ్ళకి. ఈ మధ్యలో మీరు ఉన్నారు కదా, ఏం చేశారంటే మాత్రం చెప్పరు. ఇప్పుడు హెరిటేజ్ పాలు ఉంది చూడండి, దీని గురించి అసలు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు? హెరిటేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నాయి. 17వ నెంబర్లో ఆ ఇందిరా కంపెనీ ఏదో ఉంది, వాడికి టెండర్లు వాడిని ఒకసారి రిజెక్ట్ చేశారు 2017లో. కానీ చాలా స్మార్ట్గా వాడిని లోపలికి తీసుకొచ్చారు. హీస్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ హెరిటేజ్. ఏఆర్ డైరీ వాడు అఫీషియల్ వెబ్సైట్లో కన్ఫర్మ్డ్గా కేటగారికల్గా చెప్పాడు. హెరిటేజ్ పాలల్లో ఎఫ్ఎస్సిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా చెప్పింది ఏమేంటి, అడ్డమైన చెత్త కలుపుతున్నారు, అడ్డమైన చెత్త కలుపుతుంది, అందరూ కలుపుతున్నారు అన్న దాన్ని ఏకీభవించడానికి వీళ్ళకి కష్టం వస్తుంది. సో ఇవన్నీ కలిపి ఎక్కడ ఎవరి మీద మాట్లాడతారు? గట్టిగా మాట్లాడేవాడు అంబటి రాంబాబు, గట్టిగా మాట్లాడి పేరు నేను వాళ్ళ మీద కలిపడిపోతాను. ఈ 2 పేర్లు ఏవైతే వచ్చాయో కల్తీ లడ్డు కల్తీ దాంట్లో కూడా పేర్లు ఉన్నాయి కదా సార్. వాళ్ళే పేర్లు మార్చుకుని ఇటెళ్ళి వచ్చేది వాళ్ళే తిరుగుతుండ్రు. అవన్నీ హెరిటేజ్ ఆన్సిలరీ యూనిట్సే. మరి ఇప్పుడు ఎక్కడ ఎవరు చేస్తారు మరి కల్తీ? వాళ్ళే మళ్ళీ ఎలా నిజాలు చెప్తారు తెలుసా? సుబ్బారెడ్డి గారిది కరుణాకర్ రెడ్డిది ఏంటన్నారు, 35 రూపాయలు కమిషన్లు తీసుకున్నారని ఒట్టపాచబుద్ధులు గారిని ఉండి ఇప్పుడు వేమిరెడ్డి గారి దగ్గర ఉండే తీసుకొచ్చాడు. అకౌంట్లు ఎన్ని లక్షలు చెప్పాము మేము డిబేట్లో. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 30 రూపాయలు ఈ బీఆర్ నాయుడు చేస్తున్న పని ఏంటంటే 30-20 రూపాయల కమిషన్లు వీళ్ళు ఎత్తేస్తున్నారు. ఆ నిజాలన్నీ వీడి మీద అబద్ధాలని జగన్మోహన్ రెడ్డి మీద పెట్టేసి వీళ్ళు పనులు కానిచ్చుకుంటున్నారు. దొరికింది ఇప్పుడు 2024 ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కోడిపెట్టలో దొరికాయి దిక్కుమాల 4 కంటైనర్లు. ఈ దరిద్రం మొదలెట్టి చేస్తుంది మీరే. ఒప్పుకోవడానికి ఆత్మాభిమానాలు మనకు ఉండవు, అవతలకి నీళ్ళకే ఉంటాయి ఆత్మాభిమానాలు. జరుగుబాటు ప్రజల జడ్డితనాన్ని బ్రహ్మాండంగా ఎన్కాష్ చేసుకుని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఈరోజు ఇంత అయితే కాన్స్టిట్యూషన్ ఏమైనా ఉందా నీకు వేరే మతం ఉండి ఇక్కడ భారతదేశంలో ఉంచమని? లౌకిక దేశం అది. ఎవడ క్రిస్టియన్ అయితే ఏంటి, ఎవరికి ముస్లిం అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి? కాన్స్టిట్యూషన్ ఎవరినైనా పెర్మిట్ చేస్తుంది. ప్రజలు తీర్పిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు తీర్పు ఇవ్వకపోతే ఎవరైనా అపోజిషన్లో కూర్చోవలసి వస్తుంది. కూర్చోలే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం ఏర్పడి 3 టర్మ్ ఎలక్షన్స్లో 2 సార్లు ఆయన అపోజిషన్లో కూర్చున్నాడు. తప్పే ఉంది? ప్రజాస్వామ్యాన్ని ఆయన గౌరవిస్తుంటే మీకేం పోయి కాలాలు గౌరవించడానికి? గెలిస్తే 2 యాంటీలు వస్తున్నాయి పైకి మీకు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వచ్చారు కానీ కూర్చోలేదు. 11 మంది వచ్చారు, 11 గంటలకు వచ్చారు, 11 నిమిషాలు ఉన్నారు, 11 నిమిషాలు అయిపోయింది. ఆయనకి క్లియర్ ఉంది, క్లారిటీ ఉంది. గవర్నర్ చెప్పే అబద్ధాలు మేము వినకూడదు, పాయింట్ 1. రెండోది, మేము ప్రజల పక్షాన అపోజిషన్గా ఉండాలంటే మాకు ప్రశ్నించే గలం కావాలి, గలానికి అపోజిషన్ స్టేటస్ కావాలి. అపోజిషన్ స్టేటస్ అనే బదులు ఈ అపోజిషన్ లీడర్ ఇవ్వమని చెప్తున్నారు. మీరు ఇవ్వకండి. మీ రామారావు గారు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆయన. పి జనార్దన్ రెడ్డి గారికి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు ఆ పార్టీ కాంగ్రెస్కి. పి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లీడర్గా మాట్లాడాడు. అలాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. మీకు అర్థాలు తెలియకపోతే వాడు ఏడు చేయలేడు. రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఆయన ఉన్నాడు. అపోజిషన్ లీడర్ అంటే క్యాబినెట్ హోదా వస్తుంది, బొగ్గ కార్లు వస్తాయి. దీనికోసం అతను అడవాడు పడట్లే. అపోజిషన్ పరంగా గళ వినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది అవకాశం అడుగుతున్నాడు. మీరు భయంతో ఇవ్వలేకపోతున్నారు. ఇది ఒప్పుకోండి. ఏడు చేసుకుంటారు అక్కడ కూర్చొని. ఎందుకే అసెంబ్లీ సమావేశాల్లో నందమూరి కాకుండా నారావారి కుటుంబం గురించి భజన కార్యక్రమానికి అసెంబ్లీ సమావేశాలు అనుకుంటే పెట్టుకోండి. ఈ మధ్యలో రఘురామకృష్ణరాజు గారికి ఎవడో పెళ్లి కార్డు ఇస్తే సమావేశాలు కూడా కుదించి పండుకుపోతున్నాడు ఇంటికి. ఇవన్నీ దీనికోసం మీరు అసెంబ్లీ సమావేశాలు ప్రజల ధనం దుర్వినియోగం కాకుండా ఏమవుతుందో ఒకసారి గమనించుకోమను.
సార్ అట్లా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే బడ్జెట్స్ మొన్న కేంద్రం నుంచి వెళ్ళి తెలంగాణకి లేదు, అట్లీస్ట్ ఏపీకి ఇచ్చారు, ఇంత ఇచ్చారు, దాని గురించి అవి ఎలా రావాలి ఏంటి అనేది మాట్లాడకుండా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇప్పుడైనా మరి ఈ సమావేశాలలో మాట్లాడి ఏమైనా ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉందంటారు మరి ఇక్కడ, లేకపోతే ఇదే వీటి మీదే మాట్లాడుకుంటూ వెళ్తారంటారా? మరి ఎన్నో జరుగుతున్నాయి, శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో, దాని గురించి మరి ఎవరు మాట్లాడతారు అసలు? అపోజిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వాకౌట్ చేయకుండా వాళ్ళు అక్కడ ఉండి క్వశ్చన్ చేస్తే బాగుండేది కదా, ఎందుకంటే నువ్వు దిక్కుమాల ఛానల్లో అడిగినట్టు అడిగితే ఎలా చెప్పు? ఆయనకు అపోజిషన్ స్టేటస్ ఇస్తేనే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత లేదా ఒక సంబంధిత మంత్రి మాట్లాడిన తర్వాత ఒక ప్రివిలేజ్ టైం ఉంటుంది ఆయనకి తిరిగి ప్రశ్నించడానికి ప్రజల తరఫున. లేనప్పుడు ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆయన. కానీ ఈ లాజిక్ కూడా ఎవరికి అర్థం కాక సస్తుంటే ఎవరేం చేయాలి? బీఏసీ మీటింగ్ అవుతుంది, దాంట్లో ముఖ్యమంత్రి గారు ఎంతసేపు మాడాలా, ఆ అపోజిషన్ లీడర్ ఎంతసేపు మాడాలా, నెక్స్ట్ సంబంధిత శాఖలకి ప్రశ్నావళి ప్రకారం ఎంతసేపు మాడాలి, ఇవన్నీ బీఏసీలో నిర్ణయించబడతాయి. ఆ తైర్కారం అయిన తర్వాత లోపలికి సమావేశం స్టార్ట్ అవుతాయి. బీఏసీ మీటింగ్లో అపోజిషన్కి స్టేటసే లేనప్పుడు ఏమైనా వెళ్తారైనా? ఇప్పుడు వీళ్ళు జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళ కూటమి ప్రభుత్వమే కూర్చుంది కదా సార్, ఇంకెవరు ఉన్నారు వాళ్ళు అక్కడ? అదే చెప్తున్నాను, మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక్కడు గెలిచినా సరే వాళ్ళకి అపోజిషన్ ఇవ్వరు. ఇప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఇద్దరు గెలిచారు, వాళ్ళకి అపోజిషన్ ఇవ్వలేదా? మళ్ళీ మోహన్కి మళ్ళీ ఎన్డీఏలో మేము భాగస్వామ్యం, మా వాళ్ళు బతికి పట్ట కడుతున్నారు, దమ్మిడికి పనికిరాని బీజేపీ అని వీళ్ళు పకోడి కబుర్లు చెప్తారు. వాళ్ళకి సిద్ధాంతాలు వీళ్ళకి వర్తించవా? నీకు ఒకటి చెప్తున్నాను, తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు, తెలియనోడికి ఎవడు చెప్పలేరు ప్రపంచంలో. ఇంటెన్షనల్గా చేద్దాం అనుకున్నాను ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళు ఇంటెన్షనల్గా వెళ్తున్నారు. ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రెండు సమన్వయపరుచుకొని ముందుకు వెళ్తున్నారు. ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డి హ్యూమిలియేషన్, కంటెన్షన్ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి హ్యూమిలియేట్ చేద్దామని. బోత్ ఆర్ సేమ్. ఎవడెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు. ఇదే జరుగుతుంది అక్కడ. సో ఇక్కడ క్లియర్ వాళ్ళకి ఏంటంటే చేతకాంతనానికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వస్తుంది. చేతనం ఏంటంటే రాష్ట్రానికి 18 నెలల 19 నెలల పాలనలో రెండో బడ్జెట్ పెట్టేస్తున్నా ఏం చేయగలిగాం అన్న దగ్గర అబ్బ తప్ప ఇంకోటి లేదు. అటప్పుడు పీక మీదకేమో 3,27,000 కోట్లు ఇలా పట్టుకున్నాం. 3,27,00,000 అంటే నా పీక నేను పట్టుకుంటే ఎలా ఉంది? అలా మొత్తం క్యాబినెట్కి 164 మందికి ఇలా పట్టుకుని ఉంది. ఏం సమాధానం చెప్తారు రేపు? అబద్ధాలు, ఇక్కడ ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్లు, 2 రోజులు ముందు రోజు ప్రెస్ మీట్లు పెట్టి అలవాటు చేయడం కాదు కదా, చిన్నపిల్లని చేసి గవర్నర్తో అబద్ధాలు చెప్పడం కాదు కదా, బడ్జెట్ ఫిగర్స్. రైట్, ఎగ్జాక్ట్లీ సార్. ఇంతకుముందు దావాస్కి వెళ్ళి ఏం తీసుకొచ్చారు? అదే చెత్తదే. అలా కొత్తిమీర కారం గోంగూర పచ్చళ్ళు తినడానికి పోతారు. అక్కడ టైం వేస్ట్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు తీర్థయాత్రలు వెళ్ళి వారు ముసలు అలాగా వీళ్ళు పోతూ ఉంటారు దావాస్కి. దమ్మిడి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్ళి. సరే సార్, అట్లీస్ట్ మరి ఈ అప్పులు ఏవైతే మీరు ఇందాక చెప్పినట్టు అప్పులది దాని గురించి అయినా చెప్పాలి కదా సార్. ఎవరికి చెప్పాలి? వాళ్ళు చెప్పట్లేదు కదా. ఇదే కదా వాళ్ళ బాధ. అప్పుల గురించి అడిగితేనే వాళ్ళకి పొడుచుకొస్తుంది. ఇప్పుడు ఏడు చేశారా 3,27,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు, ఏం చేశారంటే అది చెప్పమంటేనే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. రెవెన్యూ డిఫిసిట్ ఎంత ఉంది తెలుసా? అంటే రాష్ట్ర ఖజానాకి రావాల్సింది కూడా ఇంత పూర్ణం. నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అదే, రేపు ఏం మొహం పెట్టుకుని బడ్జెట్ పెడతారో చెప్పమని చూద్దాం. మీ అందరూ వెయిట్ చేస్తుంది దానికోసమే. అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో అంటే మా నాన్నకి మార్చి నెలలో ఐటీ కట్ చేస్తున్నప్పుడు జీతం ఎంత వస్తుందంటే సగం పైన తక్కువ వస్తుంది పాపం ఆయనకి. మనందరం బతికినప్పుడు తెలిసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. దానికి ఆయన నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నుంచి ప్లానింగ్ చేసుకుంటూ వచ్చేవారు. అది నేను చూశాను మా నాన్నగారి విషయంలో. అలా నువ్వు చూసుకుంటావు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు అందరూ కూడా తెలుసుకోండి. కానీ ప్లానింగ్ లేకుండా పకోడీ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న ఏకైక దౌర్భాగ్యం గవర్నమెంట్ ఇదే కనబడుతుంది. తెచ్చింది ఏం చేస్తున్నారో తెలియదు, అసలు వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలియదు. అసలు నేను కేంద్ర ప్రభుత్వం జరిగిన ఏంటి బడ్జెట్లోనే ఎలకేషన్సా? ఈ తీవ్ర ప్రభావంతో తుఫానుకి అతలాకుతలమైన రాష్ట్రంలో అకాల వర్షాలతో కుదిరిన 2 సార్లు శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళి ₹1 ఇచ్చాడా? ఎందుకు దీనికి అక్కడ పథకాలు మోయడానికి వెళ్ళి కూలి పనులు చేయడానికి ఈ ఎన్డీఏ కూటమిలో ఏం చేసాం? పాపం రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? ఎందుకు ఈ వివక్ష? తెలుగు రాష్ట్రాల మీద బడ్జెట్లో ₹1 తెలంగాణకి అలకడిచారు, ₹1 ఎవరు? అబద్ధాలు చెప్పి అమరావతికి అప్పులు ఇస్తే దాన్ని బెల్డప్లు ఇచ్చుకుని వస్తున్నారు వీళ్ళు. అది అప్పు కాదన్నారు కదా సార్. వాళ్ళకి ఏడు తెలిసేస్తే కదా, అదంతా కేంద్రమే చూసుకుంటుందని చెప్పి. ఏడు చూసుకుంటుంది. కేంద్రం అప్పు చేయకుండా ఎక్కడ చారిటీలు ఇస్తున్నారా, గ్రాంట్లు ఇస్తున్నారా? అదే కదా రెవెన్యూ డిఫిసిట్. వీళ్ళు ప్రాథమిక అంచనాలు ఈ సంవత్సరానికి 39,654 కోట్లు గ్రాంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఈడ్చుకొడితే 6,000-7,000 కోట్లు కూడా గ్రాంట్ రాలేదు వీళ్ళ మొహానికి.
ఇంక ఇంతేనా? కరెక్ట్ చెప్పాడు మన ఆదినారాయణ రెడ్డి, కరెక్ట్ చెప్పాడు. మేము లేకపోతే వీళ్ళకి దిక్కు లేదని. పవర్ అంటే అధికారం మేము ఇస్తామని చెప్తే లాలూచి పడి అధికారం సంపాదించుకున్నారు వీళ్ళు. అంతేకాని అధికార దర్పాన్ని వీళ్ళు అనుభవించడానికి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఏమాత్రం కాదు. ఎందుకంటే ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు గారికి కష్టంగా తెలుసు బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయదని. తెలిసి కూడా అలా ఈల్డే అంటే అధికారం కోసమే. ఇది తెలుసుకోమని ప్రజలు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.